రెండేళ్ల చంద్రబాబు పాలన అరాచకాలకు, అవినీతికి, హింస రచనకు, క్రెడిట్ చోరీకి, డైవర్షన్ డ్రామాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. ఎన్నికల హామీల ఎగవేత నుంచి సంక్షేమానికి సమాధి కట్టడం దాకా ఏలిన వారి ఆటవిక పాలనపై 5.5 కోట్ల మంది ప్రజలు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. ప్రజల హృదయాలను గెలుచుకోవాలన్న ఆలోచన కూడా లేని ఎల్లో ఫెలోస్ ఎప్పటిలానే ప్రజలను ఏమార్చే కుట్రకి తెరతీశారు. జగన్ పాలనలో జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్లుగా ఇప్పటికే మొదలుపెట్టిన పన్నాగానికి మరోసారి పదును పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయడానికి చేస్తోన్న విఫల కుట్రల్లో భాగంగా మరోసారి మద్యం కుతంత్రానికి తెరతీశారు. పాలకుల డైరెక్షన్ కి సిట్ చిల్లర స్క్రీన్ ప్లే తోడైంది. లిక్కర్ స్కామ్ పేరుతో 2 ఏళ్లుగా చంద్రబాబు అండ్ కో పన్నుతూ వచ్చిన ప్రతి పన్నాగం బెడిసి కొడుతూనే వచ్చింది. ప్రజల ముందు ప్రతి కుట్ర బట్టబయలవుతూనే ఉంది. న్యాయస్థానాల ముందు సిట్ అసలు స్వరూపం బయట పడుతూనే ఉంది. అయినా చంద్రబాబు అండ్ కో మాత్రం క్షుద్ర రాజకీయాలను వీడటం లేదు, మద్యం కుట్రలను ఆపటం లేదు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. డిస్టిలరీ, వైన్ షాప్, బెల్ట్ షాప్ కాదేది లిక్కర్ స్కామ్ కి అనర్హమని నిరూపించిన ఘనుడు చంద్రబాబు. మద్యం మాటు మకిలి చేష్టల్లో సిద్ధహస్తుడు చంద్రబాబు. అస్మరీలకు దోచిపెట్టడం, చీకటి జీవోలు, అధిక ధరలకు మద్యం విక్రయించటం, బినామీతో బరితెగించటం. అబ్బో, ఒకటా రెండా? చంద్రబాబు లిక్కర్ స్కామ్లను తరచి చూస్తే ఎన్నెన్ని దరిద్రాలు. జగన్ పాలనలో జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్లుగా అవాస్తవాలతో, అభూత కల్పనలతో పచ్చముఠా పన్నుతోన్న కుట్రలు అన్ని ఇన్ని కావు. కానీ 2014 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు చేసిన లిక్కర్ స్కామ్ ఉంది చూశారు. కుంభకోణాలు చేయటంలో చంద్రబాబు ఎంతటి చేయి తిరిగిన స్కామ్ స్టారో ఇట్టే అర్థమైపోతుంది. దొంగే దొంగ దొంగ అని అరిస్తే ఎలా ఉంటుంది? ఏపీలో కూటమి పాలనలానే ఉంటుంది. విచ్చలవిడి మద్యం అమ్మకాలు, ప్రజలను మద్యం మత్తులో ముంచేసి వారి ఆలోచనా శక్తిని చంపేయడంలో పచ్చముఠాకి దశాబ్దాల చరిత్ర ఉంది. ఆ మద్యం చుట్టూనే బినామీలు, సిండికేట్లు, కుంభకోణాలు ఇలా ఎన్నింటినో నడిపిన చరిత్ర, నడుపుతోన్న వర్తమానం కూడా చంద్రబాబు అండ్ కో సొంతం. మద్యం స్కామ్ల వెనుక అసలు సామిగా చంద్రబాబు దశాబ్దాలుగా వెలిగిపోతూనే ఉన్నారు. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా ఎల్లో ఫెలోస్ వికటాట్టహాసం చేస్తున్నారు. ఏకంగా ఫ్యాక్టరీల తరహాలో యంత్రాలను పెట్టి మరీ నకిలీ మద్యం తయారు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. దొరికిపోయిన వాళ్లంతా టీడీపీ నేతలు మాత్రమే కాదు, చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉన్నవాళ్లు కూడా. ఒకవైపు ఊరూరా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయించి ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్యం అందుబాటులో ఉండేలా చేసి, మరోవైపు నకిలీ మద్యం తయారీ కూడా మొదలుపెట్టేశారు. అందుకే ఏపీలో విక్రయమవుతోన్న ప్రతి 4 మద్యం బాటిల్స్ లో 1 నకిలీ మద్యమే అని వైఎస్ఆర్సీపీ తేల్చి చెబుతోంది. ఒకవైపు ఇంత దారుణంగా ఏపీని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేసి మద్యం మాటున లెక్కలేనని స్కామ్లు చేస్తూ మరోవైపు వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కుతోంది పచ్చమూక. జగన్మోహన్ రెడ్డి పాలనలో జరగని మద్యం కుంభకోణం జరిగినట్టుగా ఇప్పటికే విఫల కుట్రలు చేసిన పాలకులు మళ్లీ మరోసారి ఆ పన్నాగానికే పదును పెట్టడం మొదలుపెట్టారు. చంద్రబాబు తన శకుని మార్కు కుతంత్రాలకు మరోసారి బరి తెగించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల అవినీతి, అసమర్థ పాలనపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతతో బెంబేలెత్తుతోన్న ఆయన డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారు. ప్రభుత్వ 2 ఏళ్ల వైఫల్య, అవినీతి పాలనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా ఉద్యమానికి పిలుపునివ్వడంతో హడలిపోతున్నారు. అందుకే ఇప్పటికే సరైన ఆధారాలు లేక మూలన పడేసిన అక్రమ కేసు బూజు దులిపారు. సిట్ దర్యాప్తు పేరిట కక్ష సాధింపు రాజకీయాలకు పదును పెట్టారు. ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచార రాద్ధాంతానికి తెగబడుతున్నారు. తద్వారా ప్రభుత్వ అసమర్థ పాలన, అవినీతి బాగోతం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎంతకైనా దిగజారుతానని చంద్రబాబు మరోసారి నిరూపిస్తున్నారు. టీడీపీ వీర విధేయ పోలీస్ అధికారులతో కూడిన సిట్ ఆ కుట్రలకు వత్తాసు పలుకుతూ ఖాకీ ధర్మాన్ని విస్మరిస్తూ పచ్చదండు అవతారమెత్తింది. మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ దర్యాప్తు పేరిట రెడ్ బుక్ కుట్ర 2వ అంకానికి తెరతీసిన తీరే ఇందుకు నిదర్శనం. మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ తాజా హడావుడి కేవలం రాజకీయ కక్ష సాధింపుకేనని స్పష్టమవుతోంది. ఎందుకంటే ఈ కేసులో సిట్ ఆరోపణలన్నీ కూడా నిరాధారమని ఇప్పటికే స్పష్టమైంది. పైగా ఈ కేసులో A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డితో పాటు సిట్ అరెస్ట్ చేసిన అందరికీ న్యాయస్థానం ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రిటైర్డ్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలపై నమోదు చేసిన అభియోగాలకు సిట్ ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది.
ఇక ఈ అక్రమ కేసులో సిట్ ఇప్పటికే ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. దాంతో సాంకేతికంగా దర్యాప్తు ముగిసినట్లేనని, న్యాయస్థానంలో విచారణ ప్రక్రియ కొనసాగించాలని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ చట్ట నిబంధనలు, న్యాయ ప్రక్రియను బేఖాతరు చేస్తూ రాజకీయ కక్ష సాధింపే తమ లక్ష్యమన్నట్టుగా వ్యవహరిస్తోంది. అందుకే మద్యం విధానంపై అక్రమ కేసులో హఠాత్తుగా మరోసారి దర్యాప్తు పేరిట తమ కుట్రలో రెండో అంకానికి తెరతీసింది. వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం కోసమే ఆ పార్టీ పొలిటికల్ అసిస్టెంట్ కె నాగేశ్వర్ రెడ్డిని ప్రభుత్వం వేధిస్తోంది. సిట్ పేరుతో చంద్రబాబు చేస్తోన్న రాద్ధాంతం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఎందుకంటే మద్యం విధానం ముసుగులో భారీ దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే. 2014-19 మధ్య ఏకంగా 25,000 కోట్ల దోపిడీకి పాల్పడినట్టు సిఐడి ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. కేబినెట్ ఆమోదం లేకుండా 2 చీకటి జీవోలతో ప్రివిలేజ్ ఫీజులను రద్దు చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టింది చంద్రబాబే. టీడీపీ సిండికేట్ కు 7,884 మద్యం దుకాణాలు ఏకపక్షంగా కేటాయించడంతో పాటు మరో 7,884 పర్మిట్ రూమ్లు, 48,000 బెల్ట్ దుకాణాలతో దోపిడీకి పాల్పడ్డారు. ఎంఆర్పీ కంటే 20% అధిక ధరలకు మద్యం విక్రయించి మొత్తంగా 25,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉండగా వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే లైసెన్సులు మంజూరు చేసింది. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క డిస్టిలరీకి లైసెన్స్ జారీ చేయనేలేదు. మద్యం దోపిడీ కేసులో A1గా చంద్రబాబుతో పాటు ఇతరులను నిందితులుగా చేరుస్తూ సిఐడి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆ కేసులో చంద్రబాబు బెయిల్పై ఉన్నారు. అయితే 2024లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఆ కేసు దర్యాప్తును అటకెక్కించింది. అనంతరం అడ్డగోలుగా మూసేసింది. నాటి చంద్రబాబు పాలనలో మద్యం స్కామ్లే కాదు, దిక్కుమాలిన బ్రాండ్స్ అన్నింటినీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. మరింత దారుణమైన విషయం ఏంటంటే 2019లో జగన్ సీఎం అయ్యాక తాను సీఎంగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన బ్రాండ్స్ అన్నీ జగన్ పాలనలోనే రాష్ట్రంలోకి వచ్చినట్టు అసత్య ప్రచారం మొదలుపెట్టారు చంద్రబాబు. పవర్ స్టార్, లెజెండ్ ఈ పేర్లు వింటుంటే టీడీపీ కూటమిలోని నాయకుల బిరుదులేమైనా గుర్తుకొస్తున్నాయా? ఇవన్నీ మద్యం బ్రాండ్లు. ఈ రెండే కాదు, ఊరు పేరు తెలియని అనేక బ్రాండ్ల మద్యంకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులిచ్చింది. దాదాపు 200 రకాల బ్రాండ్లను మార్కెట్లో ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. 2017 నవంబర్ 22న చంద్రబాబు ప్రభుత్వం ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్కి అనుమతినిచ్చింది. హై వోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, SNG 10,000, బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బియర్, బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ బియర్ ఉత్పత్తులకు 2017 జూన్ 7న చంద్రబాబు ప్రభుత్వం ఓకే చెప్పింది. 1 కాదు, 2 కాదు, మొత్తం 200 రకాల దిక్కుమాలిన బ్రాండ్లకు నాడు సీఎంగా చంద్రబాబు అనుమతినిచ్చారు. ఈసారి ఆయన అధికారంలోకి రాగానే ఏకంగా నకిలీ మద్యమే ఏపీలో ఏరులై పారుతోంది. మరోవైపు ఎన్నికల హామీలను చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కేసింది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, సంస్కరణలు లేవు, పెట్టుబడుల ఆకర్షణ లేదు, ఉద్యోగాల కల్పన లేదు. ఈ అరాచక పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో ప్రజల దృష్టిని మళ్లించడానికి తొలి నుంచి డైవర్షన్ కుట్రలనే నమ్ముకుంది కూటమి ప్రభుత్వం. ఆ క్రమంలోనే ఆ దేవదేవుడి దివ్య ప్రసాదం తిరుమల లడ్డూ మీద కూడా కుట్రలు పన్నిన నీచత్వం చంద్రబాబుది. ఆ డైవర్షన్ కుట్రల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా పన్నాగం పన్నారు. నిజానికి మద్యంతో, మద్యం వ్యాపారులతో, మద్యం కుంభకోణాలతో, మద్యం మాటు రాజకీయాలతో అవినాభావ సంబంధం చంద్రబాబుదే. ఈ విషయం తెలుగు ప్రజలకే కాదు, దేశ ప్రజలందరికీ తెలుసు. నకిలీ మద్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ మరోవైపు వైఎస్ఆర్సీపీని బద్నాం చేయడానికి పచ్చముఠా పన్నుతోన్న విఫల కుట్రలు చూసి చీత్కరించుకుంటోంది తెలుగు సమాజం. మద్యం మాఫియా సృష్టికర్త ఎవరు? చంద్రబాబే. మద్యం మాటున మహాదోపిడీకి సూత్రధారి ఎవరు? చంద్రబాబే. మద్యం స్కామ్ల వెనుక అసలు సామి ఎవరు? చంద్రబాబే. బెల్ట్ షాపుల బాద్షా ఎవరు? చంద్రబాబే. దిక్కుమాలిన బ్రాండ్ల బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? చంద్రబాబే. ఇలా చెప్పుకుంటూ పోతే 45 ఇయర్స్ పొలిటికల్ కెరీర్లో చంద్రబాబు కుట్రల వెనుక, ఎదుగుదల వెనుక మద్యం అక్రమ సొమ్ము పాత్ర చాలా ఉంది. 2024లో మరోసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఈసారి అంతకు మించి అన్నట్లుగా టీడీపీ గూండాలు చెలరేగిపోతున్నారు. పాలకుల అండతో వాడవాడలా నకిలీ మద్యం ఏరులై పారేలా చేస్తోంది పచ్చముట.
నకిలీ మద్యం స్కామ్లో పచ్చమూక అడ్డంగా దొరికిపోవడంతో ఆ కుంభకోణాన్ని కూడా వైఎస్ఆర్సీపీ నేతల మీద నెట్టేయడానికి కుట్రలు పన్ని అడ్డంగా దొరికిపోయారు ఎల్లో ఫెలోస్. నకిలీ మద్యంతో ఏపీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ మరోవైపు జగన్ పాలనలో జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్లుగా అవాస్తవాలతో అభూత కల్పనలతో వైఎస్ఆర్సీపీ నేతలను వేధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చడంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న చిత్తశుద్ధి అంతా ఇంతా కాదు. మద్యం షాపులు, వాటికి అనుబంధంగా పర్మిట్ రూములు, అవి కాకుండా ఇల్లీగల్ పర్మిట్ రూములు, వాటితో ఆగకుండా ఊరూరా బెల్ట్ షాపులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏపీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం లభిస్తుంది. ఇంతగా ప్రజలను పీక్కు తింటున్నా సంతృప్తి చెందని టీడీపీ నేతలు నకిలీ మద్యం దందాకి తెరతీశారు. మద్యపాన ప్రియుల బలహీనతని ఆసరాగా చేసుకుని పచ్చముఠ ఏ స్థాయిలో చెలరేగిపోతుందంటే పరిశ్రమ స్థాయిలో నకిలీ మద్యం తయారీలో బిజీగా ఉన్నారు ఎల్లో రాక్షసులు. ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై ప్రవహించడం లేదు, నకిలీ మద్యం ఏరులై ప్రవహిస్తోంది. నకిలీ మద్యం ఏపీ ప్రజల ఆరోగ్యాలను బలికోరుతోంది. మద్యం దందా అనగానే తెలుగు ప్రజలకు గుర్తుకొచ్చేది చంద్రబాబే. ఆ ఘనతతో తృప్తిపడినట్టు లేదు కాబోలు. అందుకే ఈసారి నకిలీ మద్యం వ్యవహారంలోనూ ఏపీని నంబర్ 1గా తీర్చిదిద్దాలని టీడీపీ నేతలు కంకణం కట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడిన నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీ జస్ట్ శాంపిల్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊళ్ళోనూ బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు ఎల్లో ఫెలోస్. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న రీతిలో టీడీపీ పెద్దల నకిలీ మద్యం సిండికేట్ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుంది. జిల్లాలు, రీజియన్ల వారీగా రాష్ట్రాన్ని పంచుకుని మరీ బరి తెగించి నకిలీ మద్యం దందా సాగిస్తోంది. మద్యం డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్ షాపులు, ఇలా మొత్తం మద్యం వ్యవస్థ అంతా పచ్చముఠా గుప్పిట్లోనే ఉంది. దీంతో నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయించడం ఎల్లో బ్యాచ్కి తేలికైపోయింది. 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లోని మద్యపాన ప్రియుల ప్రాణాలు టీడీపీ లిక్కర్ సిండికేట్ మాఫియా గుప్పిట్లో నకిలీ మద్యం కోరల్లో చిక్కుకున్నాయి. నకిలీ మద్యం స్కామ్లో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. వాళ్ళు ఏదో లోకల్ టీడీపీ నేతలు మాత్రమే కాదు, చంద్రబాబుకి సన్నిహితులు కూడా. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు స్వయంగా టీడీపీ బీఫామ్ ఇచ్చి మరీ తంబళ్లపల్లె నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా నిలిపిన జయచంద్రారెడ్డి ఈ మాఫియాలో కీలక పాత్రధారి అన్నది నిగ్గు తేలింది. జంట హత్యల కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న టీడీపీ నేత సురేంద్ర నాయుడుకు 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా క్షమాభిక్ష ప్రసాదించిన విషయం వెలుగు చూసింది. ఆయన ద్వారానే జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ లభించిందన్నది బయటపడింది. ఇక ఈ కేసులో A1గా ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు ఈ మాఫియాలో క్రియాశీల పాత్రధారి. జయచంద్రారెడ్డి టీడీపీలో చేరినప్పుడు, పార్టీ బీఫామ్ ఇచ్చినప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నారు. బీఫామ్ స్వీకరించేటప్పుడు సాధారణంగా అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. జయచంద్రారెడ్డికి టీడీపీ బీఫామ్ ఇస్తున్నప్పుడు జనార్దన్ రావు పక్కనే ఉండడం వారి అనుబంధాన్ని బలపరుస్తోంది. నకిలీ మద్యం మాఫియాలో ప్రధాన పాత్రధారులైన జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, జనార్దన్ రావు టీడీపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితులన్నది ఫోటో, వీడియో ఆధారాలతో సహా బహిర్గతమైంది. అడ్డంగా దొరికిపోయిన తర్వాత చంద్రబాబు నుంచి టీడీపీ గూండాల వరకు అందరూ చేస్తోందేంటి? డైవర్షన్ కుట్రకి పదును పెట్టడం. నకిలీ మద్యం స్కామ్లోనూ అదే చేశారు. పరిశ్రమ స్థాయిలో నకిలీ మద్యం తయారు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన అద్దేపల్లి జనార్దన్ రావు హఠాత్తుగా వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ కి సన్నిహితుడైపోయాడు. ఎందుకంటే ఇది కరకట్ట స్క్రిప్ట్ ప్రకారం మొదలైన డైవర్షన్ కుట్ర కాబట్టి. నకిలీ మద్యం స్కామ్ ని వైఎస్ఆర్సీపీకి అంటగట్టడానికి కుట్రల మీద కుట్రలు పన్ని ప్రజలకు అడ్డంగా దొరికిపోయారు పచ్చమూక. పరిశ్రమ స్థాయిలో నకిలీ మద్యం తయారు చేస్తూ దొరికిపోయిన తర్వాత కూడా పచ్చముఠ సిగ్గు తెచ్చుకోలేదు. నిస్సిగ్గుగా బెల్ట్ షాపుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో వాడవాడలా నకిలీ మద్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. వీధి వీధిన నకిలీ మద్యం పారేలా చేసి 5.5 కోట్ల మంది ప్రజల ఆరోగ్యాలను శపిస్తోంది పచ్చముఠ. నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అని నారా చంద్రబాబు అంటూ ఉంటారు. కానీ ఆయన మధ్యాంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి. ఇది వెటకారం కాదు, ఎత్తి పొడుపు కాదు, సగటు ఏపీ పౌరుల కడుపు మంట.
ఆక్రందన. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిన పాపం నారా చంద్రబాబుదే. నారా వారి సారా పాలన చూసి దేశమంతా నివ్వెరపోతోంది. ఏపీకి పట్టిన దీన స్థితి చూసి దేశ ప్రజలు అయ్యో పాపం అంటున్నారు. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం ఇదే దేశ ప్రజలు ఏపీలో సంస్కరణలు, అభివృద్ధి పథకాలు చూసి అబ్బురపడ్డారు. నాడు ప్రజల ముంగిళ్లకే పాలన వస్తే నేడు బెల్ట్ షాపులతో ఇంటింటికి మద్యం అందుబాటులోకి వచ్చింది. ఇదెక్కడి దరిద్రమని ప్రజలు చీకొడుతున్నా రాష్ట్రం అంతా మద్యం ఏరులై పారిస్తూ పరవశించిపోతున్నారు చంద్రబాబు. ప్రజారోగ్యంతో సంబంధం లేకుండా మద్యాన్ని కేవలం ఆదాయ మార్గంగా ప్రభుత్వాలు చూడడం అన్నది దేశంలో దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. కానీ తొలిసారి జగన్ ప్రభుత్వం ఆదాయానికి పెద్దపీట వేయకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం మీద, మద్యం అలవాటు నుంచి ప్రజలని దూరం చేయడం మీద దృష్టి పెట్టింది. దశల వారీ మద్యం నియంత్రణను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 4380 మద్యం దుకాణాలు ఉండగా వాటిని 2934కు తగ్గించింది. అంటే దాదాపు 33% మద్యం షాపులను తగ్గించింది జగన్ ప్రభుత్వం. 2019కి ముందు ప్రతి వైన్ షాప్కు అనుబంధంగా ఉన్న 4380 పర్మిట్ రూమ్లను రద్దు చేసి పారేసింది. ఊరూరా విచ్చలవిడిగా కొనసాగిన 43,000 బెల్ట్ షాపులకు స్వస్తి పలికింది. 5 ఏళ్ల పాటు కొత్త బార్లకు లైసెన్స్లు ఇవ్వలేదు. ప్రైవేట్ మద్యం దుకాణ విధానాన్ని రద్దు చేసి 2019 అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగించింది జగన్ ప్రభుత్వం. మద్యం విక్రయ వేళలు కుదించి ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యం విక్రయాలను అనుమతించింది. అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయాలతో గత చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే జగన్ ప్రభుత్వంలో మద్యం విక్రయాలు దాదాపు సగానికి తగ్గాయి. ఏమాత్రం ఆదాయం కోసం వెంపర్లాడకుండా ప్రజా ప్రయోజనాల కోసం మద్యం విక్రయాలను తగ్గించిన ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే మద్యం అరాచకాలు మొదలయ్యాయి. భారతదేశంలో లాభాపేక్ష లేకుండా మద్యం పాలసీని తయారు చేసి అమలు చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే. దశల వారీ మద్య నియంత్రణ, నాణ్యమైన మద్యం అమ్మకాల కోసం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం క్యూఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టింది. అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించే ప్రతి మద్యం సీసాపై ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే చాలు మద్యానికి సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడవుతుంది. అది ప్రభుత్వం అధికారికంగా ఆమోదించి సరఫరా చేస్తున్న నాణ్యమైన మద్యమేనా, మద్యం ఏ డిస్టిలరీలో తయారైంది, ఎప్పుడు తయారైంది, బ్యాచ్ నెంబర్ ఇలాంటి వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. మద్యం నకిలీ, కల్తీ చేసేందుకు అవకాశం లేకుండా కట్టడి చేసింది. 2024లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం సీసాలపై క్యూఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని తొలగించింది. ఎటువంటి ఉత్తర్వులు లేకుండానే ఆ విధానం అమలును నిలిపివేసింది. ఆపై టీడీపీ సిండికేట్ మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇక ఊరూరా బెల్ట్ షాపులు పెట్టి టీడీపీ నేతలు నకిలీ మద్యం దందా మొదలుపెట్టారు. నకిలీ మద్యం స్కామ్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ప్రభుత్వం చివరికి నకిలీ మద్యం కనిపెట్టడానికి జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన క్యూఆర్ కోడ్ విధానానికే జైకొట్టింది. దీంతో క్యూఆర్ కోడ్ ఉపయోగిస్తూ అనేక చోట్ల నకిలీ మద్యమే తాము తాగుతున్నట్టు గుర్తిస్తున్నారు మద్యపాన ప్రియులు. అంటే ఆ స్థాయిలో నకిలీ మద్యాన్ని చెలామణిలోకి తెచ్చిందన్నమాట పచ్చముఠ. ఇక వేలాది బెల్ట్ షాపులు కేంద్రంగా నకిలీ మద్యాన్ని వాడవాడలా విక్రయిస్తూ ఏపీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది పచ్చముఠ. తమ అరాచక పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మద్యం విధానంలో అక్రమ కేసులో సిట్ దర్యాప్తు పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలను వేధిస్తూ ప్రజల చేత చీకొట్టించుకుంటున్నారు పాలకులు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.